ఈరోజు సూపర్ మార్కెట్కి వచ్చాము కెనడాలో. అది వచ్చేసి అదానీస్ అనమాట. సో మన ఇండియాలోనే ఇక్కడ కూడా చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి. మన విజేత, స్పార్ అట్లా చాలా ఉంటాయి. సో ఇది ఒకటి ఈరోజు ఏదో ఆఫర్స్ ఉన్నాయంటే వచ్చాము. ఇక్కడ చూడండి, స్ట్రాబెరీస్ చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా $4 ఉంటాయి, కాకపోతే $1 దగ్గర దగ్గర $1కి వస్తుంది. సో ఇంకా అట్లాగే కొన్ని వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయని ఇటు వచ్చాము. సో ఇక్కడ రకరకాల కూరగాయలు ఉంటాయి, మనలానే చాలా అమ్ముతారు. కాకపోతే మనం అన్నీ తినము, మనకి అలవాటు కూడా లేదు కాబట్టి. ఆకులు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ పాలకూర ఏం బాగాలేదు, ఈరోజు తీసుకోవట్లేదు ఇక్కడ. సో ఏదైతే ఫ్రెష్గా ఉంటాయో అవి ఒక్కటే తీసుకుంటాము. ఈ దుంపలు ఇవన్నీ ఆకులని సలాడ్లో వేసుకొని తింటారు, పచ్చివే తింటారు. ఇక్కడ ఇంకా క్యారెట్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవట్లేదు. సో బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటారు వీటిని, ఇవి లాస్ట్లో చూడాలి, కొంచెం రేట్ చూసి తీసుకోవాలి. సో ఇంకా బీట్రూట్, అల్లం ఇవన్నీ మామూలే, మనకు తెలిసినవే అన్నీ. సో చాలా పెడతారు ఇట్లా. అప్పుడప్పుడు స్టోర్ బట్టి ఒకసారి ఆఫర్స్ పెడతారనమాట, అంటే కొంచెం తక్కువ పెడతారు కాస్ట్, అప్పుడు మనం తీసుకుంటే మంచిదే. సో ఇక్కడ చూసారు, పుట్టగొడుగులు చాలా రకాలు తెల్లగా ఉంటాయి, ఇంకా బ్రౌన్గా ఉంటాయి. మరి నేనేమో ఎప్పుడు తీసుకోలేదు, వైట్వి అప్పుడప్పుడు వాడుతుంటాము. సో క్యాబేజీలు కూడా, గ్రీన్ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ అనేవి రకరకాలు ఉంటాయి. సో ఇది సలాడ్లోకి అట్లా ఉత్తది కూడా తినచ్చు, బాగానే ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకుందాము. ఇంకా ఇవన్నీ మిరపకాయలు, రకరకాల మిరపకాయలు ఉంటాయి, బజ్జీలు కూడా చేసుకోవచ్చు వీటితో. సో మనం ఇవన్నీ వాడము, కాకపోతే కొన్ని క్యాప్సికమ్ బాగానే కొంచెం తక్కువ కాస్ట్ కాబట్టి తర్వాత తీసుకుంటా. సో ఇవి బ్రసెల్స్ స్ప్రౌట్స్, అంటే చిన్న క్యాబేజీలాగా ఉంటాయి అవి. ఈ సెక్షన్ వచ్చి అంతా యాపిల్స్, ఫ్రూట్స్, అటు సైడ్ ఏమో అన్నీ మన వంకాయలు, టెంకాయలు అన్నీ దొరుకుతాయి, ఏది దొరకనా అదనేకి లేదు. ఇంక ఇదేమో నాన్ వెజ్ సెక్షన్. ఇక్కడ ఏంది, బాతులు, చికెను, రెండు తేడా ఏదో కనపడదు. సో కొంచెం చదివి చూసి తీసుకోవాలి. ఇవన్నీ ఇట్లా పెట్టారు, ఇది బీఫో తెలియదు, మరి మటనో ఏదో మరి అంటే ఏదైనా కానీ చదివి తీసుకోవాలి నీట్గా చూసుకొని. ఇవన్నీ చూడండి, పెద్ద పెద్దవన్నీ నరిగి పెట్టారు ఇక్కడ. సో అన్ని రకాలు. ఇంకొకటి మాంసం ఏంటంటే చిన్న చిన్న ముక్కలు, చిన్న నూడిల్స్ లాగా కూడా చేసి పెడతారు వాళ్ళు, అట్లాగే దాన్ని ఉడకబెట్టుకొని తింటారు. ఇదేమో లివర్, మటన్ లివర్ అనుకుంటా, ఇది ల్యాంబ్ లివర్ ఇది. సో పైన ఏమన్నా ఏదో రకరకాలు పెట్టారు. ఇంకా తలకాయ చూడండి, తలకాయ చాలా కాస్ట్ తక్కువ ఇక్కడ, మన సైడ్ కాస్ట్ ఎక్కువ, ఇక్కడేమో తక్కువ కొంచెం. తలకాయలు ఎవరు తినరు అనుకుంటా, 500-600కి వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఇంకా ఏవేవో పెట్టారు, మనకు అవసరం లేదు. ఇదంతా సీ ఫుడ్, రకరకాల చేపలు, రొయ్యలు, పెద్ద 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 రొయ్యలు కూడా, టైగర్ రొయ్యలు అంటారు కదా, అవి అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఆక్టోపస్ కూడా ఉంటుంది ఇక్కడ. సో లాస్ట్లో ఉంచండి అక్కడ, ఇదేమో రొయ్యలు, పెద్ద రొయ్యలు, ఇవి టైగర్ రొయ్యలు. ఇదేమో ఆక్టోపస్, అవి ఎట్లా తింటారో తెలియదు కానీ అవి కూడా అమ్ముతారు. ఇదేమో ఫిష్, ఇది మంచిది అనుకుంటా, కొంచెం పింక్ లాంటిది, బాగానే ఉంటుంది. వాళ్ళే కట్ చేసి పెడతారు, మనం డైరెక్ట్ తీసుకుని వండుకోవడమే, కానీ తీసుకోవట్లేదు. ఎప్పుడు కట్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి వీళ్ళిద్దరు ఫుల్ ఆడుకోవటం ఇట్లా సూపర్ మార్కెట్కి వస్తే. ఇంకా ఇక్కడ అన్నీ మనలానే అన్నీ దొరుకుతాయి, క్లీనింగ్వి, ఇవేవో మళ్ళీ మంది అనుకుంటా ఏదో అది. సో ఇట్లాగ అన్నీ ఉన్నాయి, ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. దొరకదనేకి లేదు కానీ కొంచెం ప్రైస్ మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో చూపిస్తాను నేను, మేము కొన్నవి ఇవన్నీ కొన్నాము. ఎంత ప్రైస్ అయిందో చూడండి ఒకసారి. $139, అంటే దగ్గర దగ్గర 8,000 పైన అయింది. సో తీసుకున్నవి కొంచెమే, కానీ 8,000 పైన అయింది. సో ఒక్కొక్క దాని రేట్ చూస్తే, ఈ టీ పొడి వచ్చేసి ఎంత, 5 అంటే $6, అంటే 360. టీ పొడి 360. ఈ షుగర్ వచ్చేసి మీకు కాస్ట్ చూపిస్తూ ఉండండి, ఎక్కడ ఉంది, అంటే $3, $180. ఇంకా టేబుల్ సాల్ట్, ఈ సాల్ట్ వచ్చేసి $3, అంటే $180. $1 వచ్చేసి $60 అనమాట, అంటే 6×18, $180 ఈ రెండు కలిసి. ఇంకొకటి డేట్స్, ఈ డేట్స్ వచ్చేసి $6, అంటే $360 ఇవి, ఈ డేట్స్ ఒక్కటే. ఇంకా బీన్స్ కొంచెం ప్రైస్ ఎక్కువే అనుకుంటా, ఎంత ఉన్నాయి ఒక్క నిమిషం ఉందండి. సో 3 అంటే 3 పైన కదా, 180, $200 పైన ఈ బీన్స్. ఈ కొంచెం మన సైడ్ ఒక $40 వచ్చేస్తాయి అవి. ఇంకా టమాటా 2 కేజీలు పైన ఉన్నట్లున్నాయి. సో టమాటా ప్రైస్ వచ్చేసి $10 పైన ఉంది, అంటే 650 అట్లా, 650 పడినట్టు. సో ఈ కొంచెం టమాటా 650. అన్నీ ఇంతే ఉంటాయి రేట్లు ఇక్కడ. ఈ వంకాయ చూడండి, ఇది పచ్చడి బాగుంటుందని వంకాయ తీసుకున్నా. సో ఈ వంకాయ వచ్చి ఎంత,
రెండు అనుకోండి, అంటే 180, 200, దగ్గర దగ్గర 200 రూపాయలు. ఈ వంకాయ ఒకటే 200 రూపాయలు అనమాట. సో అల్లం వచ్చి 1.91 ఉంది కదా, అంటే 60, 70, ఒక 70, 80 రూపాయలు పడినట్టు. ఈ 3 ముక్కలు 70 రూపాయలు, 80 రూపాయలు అట్లా, అంతే, అంత రేటు ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్న మన బ్రసల్స్ స్ప్రౌట్స్ అని ఏదో అంటారు, $5 ఇవి, అంటే 300 రూపాయలు 2 ప్యాకెట్లు వచ్చాయి. ఈరోజు ఆఫర్ ఉన్నాయి కాబట్టి తక్కువ, లేకపోతే చాలా కాస్ట్ ఎక్కువ ఇవి. సో 300 అంటే తక్కువే, ఇంకా 2 ప్యాకెట్లు 300 అవి. సో ఈ రెడ్గా ఉన్నవేమో ఇవి రాడిష్ అనమాట, ముల్లంగి, 2 అనుకుందాం, $2 అంటే 120 రూపాయలు. సో ఈ ముల్లంగి సాంబార్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఈ డిఫరెంట్గా ఉంటాయి, బాగానే ఉంటాయి, కానీ 120 రూపాయలు అనమాట. ఈ కొంచెం ఒక బంచ్ లాగిస్తారు, అది 120 రూపీస్. అదే. సో ఇంక ఈ రెడ్ క్యాబేజీ వచ్చి ఎంత, ఇది ఎక్కువ పడింది, $4, అంటే 250, దగ్గర 240 రూపాయలు ఇది ఈ ఒక్క క్యాబేజీ. ఈ ఎట్లుంటుందో చూద్దామని తీసుకున్నా, అది ఫస్ట్ టైం తీసుకున్నా, ఇంతకుముందు ఎప్పుడు వాడేదాన్ని కదా, ఏదో మందని తీసి పెట్టారు ఇక్కడ, బాగా కడగాలి దాన్ని. సో ఇంకేంటంటే ఇది స్ట్రాబెర్రీస్ ఈసారి తక్కువ దొరికాయి. ఒక్కో ప్యాకెట్ $4 ఉండేది, ఈరోజు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి $1కి వచ్చింది దగ్గర దగ్గర. 2 కలిపి ఒక $2.50, అంటే 120, ఒక 150 అనుకోని, 150 రూపాయలకి 2 వచ్చాయి. ఇంకా క్యాప్సికమ్ వచ్చి $5, అంటే 300 రూపాయలు. ఇక్కడ ఇంకా ఒక్కొక్కటి ఒక 100 రూపాయలన్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాయ 100 రూపాయలు అనుకోండి, అంత దొరికింది, అట్లా ఉంటుంది. ఈ బ్రెడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ, $6 పైన ఉంది కదా, అంటే 360, 370 రూపాయలు అనుకోండి. సో బ్రెడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కాకపోతే రేట్ ఎక్కువ, 370. పిల్లలు తినేదని తీసుకున్నా, ఇది కూడా పిల్లలు తినేది. సో ఇది కూడా $5 పైన ఉంది, అంటే 300 పైన. ఇది కూడా మధ్యలో ఏదో ఒకటి ఎగ్ ఏదో ఒకటి పెట్టేయచ్చు పిల్లలకి, మంచిదే, అందుకే ఇది తీసుకున్నా. ఇంకొకటి పాలు 3 ప్యాకెట్లు ఉంటాయి, అంటే 3 లీటర్లు ఉంటాయి లోపల, $6 పైనే, అంటే 360, 370 అంత ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పాల్లో ఇక్కడ ఈ విటమిన్స్ అన్నీ యాడ్ చేస్తారు, పొటాషియం, కాల్షియం అని, విటమిన్ ఏ, డి. ఇక్కడ డి దొరకదు కదా, ఎండ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి డి కూడా వీళ్ళు 25% యాడ్ చేశారు. సో అందుకే మంచి పాలు తీసుకున్నాము. ఇంకొకటి ఇది పెరుగు ఇక్కడ తోడు పెడితే చండాలంగా ఉంటుంది, చాలా అస్సలు బాగోదు, అందుకే మనం బయట తీసుకోవాల్సిందే. $3 అది, అంటే 180 రూపాయలు ఈ పెరుగు డబ్బా. 750 గ్రాములు ఉంది, 180 రూపాయలు. ఇదేదో ఉప్మా కోసం అని తీసుకున్న, ట్రై చేద్దామని. ఇది $3, అంటే 180 రూపాయలు. ఇది ఇదన్నా ఏవో ఇచ్చారు, మన వీటన్నీ కలిపారు, మిక్స్ది ఉప్మా చేసుకోవచ్చు మనం. సో ఇది 180 రూపాయలు అనమాట. అదే. ఇంకేమున్నాయి, ఇదేమో కార్న్ఫ్లేక్స్, ఇది రేట్ ఎక్కువే, $7 పైన పడింది, అంటే 400 పైనే. ఇది పిల్లలకి ఇష్టం, పాల్లో వేసి పెట్టచ్చు కార్న్ఫ్లేక్స్. ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ విటమిన్స్ అన్నీ యాడ్ చేశారు కాబట్టి తీసుకున్నా. ఫ్యాట్స్ తక్కువే, విటమిన్స్ అన్నీ కొంచెం మంచిగానే యాడ్ చేశారు కాబట్టి బాగానే ఉంటుంది. ఏదో స్నాక్స్, పిల్లల బిస్కెట్స్, ఇది తక్కువే, 120 రూపాయలు ఎంత వచ్చాయి. తక్కువ అంటే మనకు ఎక్కువే, ఇది 120 అయినా ఎక్కువే, మరి ఎప్పుడు మనం అంత పెట్టాం కాబట్టి. అదే. ఇంకా యాపిల్స్ కొంచెం ఇంచుమించు మన అలానే దొరుకుతాయి. ఇవి ఎంత 300 పైన పడినట్టుంది. ఇవి గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్ 2 తీసుకున్నాను. సో ఎంత $5 పైన పడింది, అంటే 300, 400 అనుకోండి. సో అంతే, మన ఊర్లో కూడా అంతే దొరుకుతాయి. సో గ్రీన్ యాపిల్స్ కూడా తక్కువ వచ్చాయి, ఈరోజు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి $2కి వచ్చాయి, అంటే 120 రూపాయలే. ఇవి